జిల్లా పరిషత్ హై స్కూల్ బహదూర్గూడ ఎల్బీ నగర్ పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనము మరి 20 సంవత్సరాల సంధి 20 సంవత్సరాల పూర్వము మా విద్యార్థులందరూ కూడా చాలా అమోఘంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ఎల్బీ నగర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి నగర్. ఈ అంతా ఇక్కడ బీద కుటుంబం వాళ్ళు ఉన్నారు, కానీ మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసించి ఎంతో మంది మహానుభావులు అయినారు. ఇక్కడ చదువులో మాత్రం ఇక్కడ పిల్లలు ఎల్లప్పుడూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మా ఉపాధ్యాయులు, మా గత ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేసి విద్యార్థులను ఒక విధమైనటువంటి తీర్చిదిద్దినారు. ఎందుకొరకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కాకుండా ప్రభుత్వ స్కూల్లే చాలా మిన్న. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు. ప్రైవేట్ అంటే ఏమంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ప్రైవేట్ స్కూల్, డబ్బులు లేని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. అది కాదు. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలను అడుగడుగున వాళ్ళని డెవలప్మెంట్ చేస్తే వాళ్లకు మంచి ఆశయాలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వంలో చదువుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసరే కానీ, లెక్చరర్సే కానీ, డాక్టర్సే కానీ, ఇంజనీర్సే కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే ఇలా కీలకమైనటువంటి పదవులో ఉన్నారు. కానీ ప్రైవేట్ పాఠశాల ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్. అది కాదు. మా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఉపాధ్యాయులు కూడా మరి ఎన్నో రకమైనటువంటి కష్టపడి పిల్లలకు నానా బోధల చేసి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆశయాలు నెరవేర్చాలని వాళ్ళు చాలా అవిరళ కృషి చేసినారు. మరి ప్రభుత్వాన్ని నా ఒక మనవి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా చిన్నతనం లోపల ముఖ్యమంత్రిగా అయినారు. మా జిల్లా సహచరులు అయినా వాళ్ళు ప్రభుత్వం యొక్క పాఠశాలల పైన దృష్టి కేంద్రీకరించి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మరి అభివృద్ధి చేస్తారని మరి రేవంత్ రెడ్డి గారిని వేడుకుని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నాకు కొద్ది చిన్న వాళ్ళ యొక్క కుటుంబము, వాళ్ళ యొక్క మామ, తర్వాత వాళ్ళందరూ కూడా మాకు అతి దగ్గర. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు కూడా బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆశయం ఏదైతుందో దాన్ని నిరంతరంగా కొనసాగిస్తారని మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. దానికి మన విద్యార్థులను కూడా సానుకూలంగా ఫీజులే కానీ, తర్వాత ఆహారమే కానీ, ప్రతిది కూడా సన్నబియ్యమే కానీ, ఏదే కానీ మరి ప్రభుత్వం కల్పిస్తుంది. దాన్ని మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల చదువుకున్నట్టు విద్యార్థులు కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని నేను మా విద్యార్థులకు మళ్ళొక్కసారి కోరుతున్నాను. పూర్వ విద్యార్థులను మాయందు అభిమానంతో ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మరి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో 20 సంవత్సరాల కింద చదువుకున్నటువంటి మా విద్యార్థులు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని అరే మా సార్ ఇంకా బతుకున్నారు, వీళ్ళు మాకు విద్యాబోధన చేసిందని అపురూపమైనటువంటి ప్రేమతో ఈ కార్యక్రమాన్ని విచ్చుకున్నందుకు మా విద్యార్థులకు మేము మరొక్కసారి వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభోదయం. సో మేము చదువుకున్న స్కూల్లో మాకు కలవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరు అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లకి ఏమి రాదు అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో మేము చదువుకొని మేము కూడా జాబులు చేస్తున్నాం, మేము కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో మా ఉపాధ్యాయులు నేర్చుకుంది మేము ఇంకో పిల్లలకు నేర్పడం. విద్య అనేది చాలా గొప్పదన్నమాట. సో విద్య నేర్చుకున్నప్పుడు మనకేంటంటే దాని వల్ల మన జ్ఞానం అనేది వస్తుంది. సో పిల్లలందరూ భయపడుతున్నారు. ఇప్పటి రోజుల్లో పిల్లలందరూ కూడా చదువు అంటే ఏదో చీప్ గా తీసి పడేస్తున్నారు. కానీ అలాంటి ఉద్దేశం కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా ప్రయోజకులు అవుతున్నారు అనేసి మేము ఇప్పుడు ఈ రోజు మా స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి మీట్ అవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా 20 years బ్యాచ్ మొత్తం కూడా కలిస్తే చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పటికి కూడా చెప్తున్నాను, విద్య అనేది మనకు చాలా గొప్పది. కాబట్టి విద్య వల్ల మన జ్ఞానం అనేది వస్తుంది. సో ఇప్పటికి కూడా ప్రతి ఒక్క పిల్లల్ని చదివించాలి. సో మేము చదువుకొని మేము ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాం, అలాగే మా పిల్లల్ని కూడా మేము ప్రయోజకం చేయాలని కూడా మేము ఆశిస్తున్నాము. నా పేరు పద్మ. 2004-2005 బ్యాచ్ మాది. 20 years తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాము.
ఆల్రెడీ ఒకసారి 10 years మేము జరుపుకున్నాము, మళ్ళా మాకు జరుపుకోవాలని ఆశ కలిగి మళ్ళా 20 years తర్వాత మేము అందరం కలుసుకున్నాం. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న గర్ల్స్, మేము ఇంత ముందుకు ఇంతమంది గర్ల్స్ రాలేదు, ఈసారి చాలా మంది వచ్చినారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు కూడా మేము అందరం కూడా ఏదో ఒకటి జాబ్ చేసుకుంటే ఇంట్లో ఉంటున్నాము. కొందరు జాబ్ చేస్తున్నారు, కొందరు హౌస్ వైఫ్ ఉన్నా గానీ పిల్లలకు చదువు చెప్పుకున్న స్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలు మేము తక్కువ వాళ్ళని చూడకండి, మేము కూడా బాగా ప్రయోజకులైనాము. ప్రస్తుతం నేను కూడా టీచర్నే, ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నాను. నాకు కూడా గవర్నమెంట్ టీచర్ కావాలని నాకు కూడా ఆశ ఉంది. గవర్నమెంట్ టీచర్ అయితే కూడా నా వంతు బాధ్యతను కూడా నేను గవర్నమెంట్ స్కూల్ కావాల్సిన బాధ్యత నేను కూడా చేస్తానని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ యొక్క సమ్మేళనం జరగడానికి కూడా నా స్నేహితురాళ్ళు చాలా మంది చాలా కృషి చేసిన, చాలా కష్టపడుతూ వచ్చినారు. ఈ విధంగా కలుసుకున్నామంటే ఒకళ్ళిద్దరు కృషి వల్ల కాదు, చాలా మంది అందరూ చేయి వేస్తేనే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో నాకు ఈ సమయం ఇచ్చినందుకు కూడా మీకు అందరికీ థ్యాంక్ యూ.